ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, సన్ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టీఎంపీవీ, అదానీ పోర్ట్స్, ఇంటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్యుఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 23,998 దగ్గర ట్రేడ్ అవుతోంది. 176 పాయింట్ల నష్టంతో. సెన్సెక్స్ 76,991 504 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 54,914 దగ్గర ఉంది. దాదాపుగా 488 పాయింట్ల నష్టంతో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఐటీ మాత్రం స్వల్పంగా 195 పాయింట్ల లాభంతో అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ జీవి రావు గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్, వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. సార్, నిన్న మార్కెట్ మంచి లాభాల్లో కనిపించాయి. సో ఆ ఆనందం ఎంతో సేపు కూడా నిలవలేదని చెప్పుకోవచ్చు. ఈ రోజు నష్టాల్లో ఏంటి సార్, కారణం ఏంటి అసలు? అయితే ఈ రోజు ఉదయం కనుక మనం గమనిస్తే సెన్సెక్స్ ఒక స్టేజ్లో 1200 పాయింట్లు నష్టపోయిందండి. అలాగే నిఫ్టీ వచ్చేసి 378, 380 పాయింట్లు కూడా నష్టపోయింది. అంటే నిన్నటితో పోల్చినప్పుడు ఈరోజు సడన్గా ఇంత ఎక్కువగా ఫాలో అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. వాటిలో మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ అనేటువంటిది చాలా విపరీతంగా పెరిగిపోవటం. అంటే మన అంచనాలు ఏంటంటే మార్కెట్ నార్మల్గా ఉండాలి అంటే ఆయిల్ ప్రైసెస్ ఒక $85 to $90 బ్యారెల్లో ఉన్నంత వరకు అవి నార్మల్. ఓకే, కానీ ఇప్పుడు మనకి ఈ 1 వీక్లోనే విపరీతంగా పెరిగి ఇవాళ 120 మార్క్ని కూడా దాటిపోయి $126 స్థాయికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ ఇంతగా పెరుగుతాయో దాని ప్రభావంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పెను మార్పులకి అది సంకేతం అవుతుంది. ఎందుకంటే మన కరెంట్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఉంది, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించకపోగా పెంచే ప్రమాదం ఉంటుంది. ఇందువల్ల మనకి ఈ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ కానంత వరకు మార్కెట్స్ కూడా స్టెబిలైజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఇది మొదటి కారణం అండి. రెండో కారణం ఏంటంటే విదేశీ సంస్థాగత మదుపుదారులు భారతదేశంలో ఈక్విటీలను అమ్మేసి ఇక్కడి నుంచి నిధుల్ని వాళ్ళ దేశాలకు మళ్లించుకోవటం అనేటువంటిది రెండవ కారణం. మూడోది, ట్రంప్ గారి యొక్క ప్రకటనలు ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఎవరికి కూడా శాంతిని కలిగించట్లేదు. ఈ రోజున ఆయన ఇరాన్ విషయంలో మాట్లాడినటువంటి మాటలు అవి ఆయిల్ ప్రైసెస్ పెరగడానికి ఒక రకంగా కారణమయ్యాయి. అంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేటువంటిది కంటిన్యూ అవుతున్నాయి. ఆయన మాటలే ప్రతిస్పందనగా ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించటం, దీనివల్ల గ్లోబల్ అనిశ్చితులు అనేటువంటిది తగ్గట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా మార్కెట్లో ఏర్పడింది. ఇలా ఇన్ని రకాలైనటువంటి కారణాలన్నీ కలిసి మార్కెట్ మీద నెగిటివ్ ప్రభావం చూపించడంతోనే మార్కెట్లు ఇంతగా పతనం అయ్యాయని చెప్పొచ్చండి. రైట్ సార్, కొన్ని కాల్స్ ఉన్నాయి. రవి గారు ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఫోర్స్ మోటారు తీసుకున్నాను, కొంచెం లాస్ లో ఉన్నాను, హోల్డ్ చేయమంటారా? రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంకోటి నారాయణ హృదయాలు కూడా తీసుకోవచ్చా? ముందుగా ఫోర్స్ మోటార్స్ విషయానికి వచ్చినప్పుడు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ కనుక ఒక 2 సంవత్సరాల కాలం లేదా లాంగ్ రన్ ఆలోచనతో కొనుంటే మాత్రం ఏం ప్రాబ్లం లేదండి, డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. కంపెనీ యొక్క ఫండమెంటల్స్లో వచ్చినట్టు ఇబ్బంది లేదు. సో అది మీ యొక్క టైం హారిజన్ కనుక ఎక్కువ కాలం ఉంటే కొనొచ్చండి. లేకపోతే నారాయణ హృదయాలయ ఫ్రెష్ బయింగ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ని పోస్ట్ పోన్ చేసుకుని మీరు ఈ క్వార్టర్ ఫలితాలు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చండి. రైట్ సార్, విజయభాస్కర్ గారు ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్కారం. నమస్తే అండి. నాకు 2 స్టాక్ గురించి కావాలండి. ఒకటి నాట్కో ఫార్మా 13 చెప్పడం తీసుకున్నాండి, ఎకర్నల్ 3 చెప్పడం తీసుకున్నాను. అది ఈ 2 షేర్లు కొనరేట్ వస్తాయండి. నాట్కో ఫార్మా కాకుండా ఇంకోటి ఏదండి? ఎటర్నల్. ఓకే, ఎటర్నల్ ఎంతలో తీసుకున్నారు? 300. ఓకే,
ముందుగా నాట్కో ఫార్మా మీరు 1300 తీసుకున్నా అన్నారా? అవునండి. ఆ రేట్ అయితే ఇప్పట్లో రావటం చాలా కష్టమైన విషయమేనండి. అది మీరు నాట్కో ఫార్మా విషయంలో కాస్త ఏదైనా పెరిగినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటమే మంచిది. అలాగే ఎటర్నల్ కూడా మీరు ప్రైస్ మొమెంట్ని గమనించుకుంటూ 235 రూపాయలని స్టాప్ లాస్గా పెట్టుకుని ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఒకవేళ అది ఏ కారణం చేతనే ఇంకా 230 దగ్గర కూడా సపోర్ట్ పొందలేకపోతే మాత్రం ఇంకా తగ్గేటువంటి ప్రమాదం కూడా ఉందండి. కాబట్టి ఆ స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఈ 2 షేర్లు కూడా మీరు కొన్నటువంటి రేట్లు నియర్ ఫ్యూచర్లో రావటం అయితే కష్టమేనండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు, ఈ అదానీ ఎనర్జీ వచ్చేసి 917, అదేవిధంగా ఎగ్జిట్ గమ్మంటారా హోల్డా, తర్వాత ద్రోణాచార్య 136, ఏంటి రెండింటి పరిస్థితి? అదానీ ఎనర్జీ ఈ రేట్లో మీరు ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పడం కాదండి, కొంచెం గమనిస్తూ మార్కెట్లో కాస్త రైజ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే మాత్రం దానిలో హోల్డ్ చేయొచ్చండి. ద్రోణాచారి అయితే కాస్త రైజ్ అయినప్పుడు ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. రైట్ సార్, కుమార్ గారు ఉన్నారు కాలర్. కుమార్ గారు నమస్కారం. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి సార్, 2 స్టాక్స్ హోల్డింగ్ లో ఉన్నాయి సార్. ఒకటి కెనరా బ్యాంకు, ఓకే, లాంగ్ టర్మ్ వ్యూ తో నేను డిప్స్ లో యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. టోటల్ ఇప్పటికి 500 షేర్స్ ఉన్నాయి సార్. ఎట్ ద రేట్ యావరేజ్ ప్రైస్ 100 రూపీస్ సార్. ఓకే, అయితే జస్ట్ మొన్న ఒక ఆర్బీఐ నుంచి ఈ ఒకటి ఈసీఎల్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ ఉంది సార్, అది ఒక న్యూస్ వస్తుంది కదా. దాని వల్ల మరి బ్యాంకులకు షేర్లపై ఏమైనా ప్రభావం ఉంటుందా? ఇన్వెస్ట్మెంట్ నా స్ట్రాటజీ మార్చుకోవాలా, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ అలాగే కంటిన్యూ చేయొచ్చా లాంగ్ టర్మ్ తో? ఒకటి. రెండవది ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, అది 220లో ఉన్నాయి సార్, అది కూడా యావరేజ్ ప్రైస్. మరి అది ఈ టైంలో ఇంకా యాడ్ చేసుకొని, ఇప్పుడు కానీ ఇంకా తగ్గితే యాడ్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చా ఇంకా 1.5 year పెరిగే అవకాశం ఉందా? ఈ రెండింటికి క్లారిఫై ఇవ్వండి సార్. షూర్ అండి. ముందుగా మీరు బ్యాంకింగ్ మీరు అడిగిన క్వశ్చన్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కెనరా బ్యాంక్ గురించి స్పెసిఫిక్ అడుగుతున్నారు, దాంతోపాటుగా బ్యాంకింగ్ రంగంకి యాజ్ ఏ హోల్గా మనకి ఇప్పుడు ఇదివరకే అన్న బ్యాంక్స్లో మనకి ఏదైనా లాస్ అయితే అయిన తర్వాత మాత్రమే ఆ లాస్ని రెగ్యులైజ్ చేయటం అనేది ఒకటైతే, ఇప్పుడు ఫ్యూచర్ లాసెస్ని కూడా అంటే రాబోయేటువంటి క్వార్టర్ విషయాలను కూడా ఇప్పుడు ముందుగా బ్యాంక్స్ పరిగణలో తీసుకుని దానికి సంబంధించిన ప్రయోజనం ఏర్పాటు చేయాలనేటువంటి విధానం వల్ల డిపాజిటర్లకి ఇది చాలా మంచి విషయం. బ్యాంక్స్ స్ట్రెంగ్థెన్గా అవటానికి క్వాలిటీ పరంగా లాంగ్ రన్కి మంచి విషయం అది. కాకపోతే టెంపరీగా బ్యాంక్స్ యొక్క లాభదాయకత మీద ఇది ప్రభావం చూపిస్తుంది. అందుకని చెప్పి మనం రిపోర్టింగ్లో మీరు చూస్తే ఇప్పుడు వీటి యొక్క ఎఫెక్ట్ ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మీద ఎక్కువగా చూపించేటువంటి అవకాశం ఉంది. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఈ యొక్క బ్యాంకింగ్ రంగ షేర్లు ముఖ్యంగా కెనరా బ్యాంక్ లాంటి షేర్లు వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉంటే డెఫినెట్గా దీన్ని హోల్డ్ చేయొచ్చండి. ఇంకా కూడా అది ఆ హోల్డింగ్ ప్రక్రియలో యావరేజ్ అనే దానికి వస్తే కెనరా బ్యాంక్ షేర్ ఒక 120 అంతకన్నా తక్కువకి వచ్చినప్పుడు మాత్రమే ఫర్దర్గా యావరేజ్ చేయండిగా, లేకపోతే యావరేజ్ చేసే ప్రయత్నం చేయకండి. ఇది బ్యాంకింగ్ రంగం గురించి జనరల్గాను తర్వాత కెనరా బ్యాంక్ సంబంధించిన విషయం. ఇంకో స్టాక్ ఏదో అడిగారైనా ఈ ఎన్సీసీ సార్, ఎన్సీసీ విషయానికి వస్తే ఎన్సీసీ నిజానికి ఈ మధ్య 130 రూపాయలకు కూడా రావటం మనం గమనించామండి. దీనికి స్ట్రాంగ్ సపోర్టు అరౌండ్ 135లోనే ఉంది. అయితే మీరు ఇప్పుడు 160 స్థాయిలో ఎన్సీసీలో ఎంటర్ కాకపోవటం మంచిదండి. ఒకవేళ ఎన్సీసీ రేట్ బిలో 150కి వచ్చినప్పుడు మాత్రమే మరికొన్ని షేర్లు మీరు యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇప్పటికే ఉన్న షేర్లు అయితే మాత్రం అమ్మకండి. రైట్ సార్, బాలాజీ గారు ఉన్నారు కాలర్. బాలాజీ గారు నమస్కారం. రైట్, బాలాజీ గారు మీ డౌట్ అడగండి. జీవీరావు గారు ఉన్నారు. అంటే ఈజీ గ్రూప్ స్టాక్ ఒక 10,000 స్క్రోల్ చేశారు సార్, 16 రూపాయల దగ్గర. అర్థం కాలేదండి. ఈజీ గ్రూప్ స్టాక్ రైట్. ఎటర్నల్ జొమాటో స్టాక్ హోల్డ్ చేశాను సార్, ఒక 1000 స్టాక్స్. ఓకే, 290 దగ్గర. నెక్స్ట్ వచ్చి ఎస్ బ్యాంక్ స్టాక్ తీసుకున్నాం కదా, దాన్ని రైట్ అండి. ముందుగా మీరు ఈజ్ మై ట్రిప్ విషయానికి వస్తే ఈజ్ మై ట్రిప్ కాస్త పెరిగినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటం మంచిదండి. లేకపోతే ఎటర్నల్ షేర్ విషయానికి వస్తే ఫండమెంటల్స్ బాగున్నప్పుడు కూడా ఇప్పుడు టెక్నికల్గా కరెక్షన్ మోడ్లోనే ఉంది. ఇప్పుడు ఇంతకుముందే నాకు వ్యూవర్కి చెప్పడం జరిగింది. ఈ షేరు మీరు 235 రూపాయలని స్టాప్ లాస్గా పెట్టుకుని ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి.
రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సుజలాన్ వచ్చేసి 2.5% లాస్లో ఉన్నారంట సార్, ఓకే. నెద్దునూరి బివి శ్రీనివాసరావు గారు. ఈ జెన్టెక్ 14%, అదే మ్యాజిగాన్ డాక్ 9%. ఈ మూడు ఓకే షార్ట్ టర్మ్. ముందుగా సుజలాన్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఇప్పుడే కాస్త రికవరీ అయ్యి ముందుకెళ్తుంది. 55 రూపాయల స్థాయిలో ఉంది ఇప్పుడు సుజలాను. ఫండమెంటల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉండేయండి. మీరు డెఫినెట్గా దీన్ని హోల్డ్ చేయొచ్చు. తర్వాత మజగాన్ డాక్ వచ్చేసరికి ఇది లాంగ్ టర్మ్ ప్లే అండి. మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ యూ అడుగుతుంటే మాత్రం ఏదన్నా కాస్త రైజ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటమే మంచిదండి. మినిమం 1 year ప్లస్ హోల్డ్ చేయాలన్న ఆలోచన ఉంటేనే మజగాన్ డాక్లో కంటిన్యూ చేయండి ఇన్వెస్ట్మెంట్. సార్ వేర్ ఎనర్జీ అదేవిధంగా ప్రైమ్ ఎనర్జీ ఈ రెండు ఈ రేట్లో తీసుకోవచ్చా? కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటమే మంచిదండి. కెన్ వి బై అశోక్ లీలాండ్ ఎట్ కరెంట్ ప్రైస్లో? అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ ఆలోచన అయితే డెఫినెట్గా బై చేయొచ్చండి. మనకు ఆటోమొబైల్ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. మన ఫండమెంటల్స్ చూసిన తర్వాత కంపెనీ యొక్క క్వార్టర్లీ ఫలితాలను పరిశీలించిన కంపేర్ టు అదర్ ఆటోమొబైల్ స్టాక్స్ అశోక్ లేలాండ్ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేయట్లేదు. సో మీరు ఈవెన్ కరెంట్ రేట్లో కూడా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, అట్లాగే బ్యాంకింగ్ రంగ షేర్లు చూస్తే సార్ చాలా రోజులుగా పతనమైనట్టే కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈ పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ చూస్తే కూడా ఇట్లాంటి పరిస్థితి ఎందుకంటారు ఇది? అయితే ఇంతకుముందే ఒక వ్యూవర్ అడిగినట్లుగా అతను ఏంటంటే ఇప్పుడు ఒక పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశాను కానీ వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం భయం అవుతుందని చెప్తున్నారు చూసారా. దానికి కారణం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కొన్ని సూచనలు చేసింది. అదేంటంటే బ్యాంక్స్ ఇక నుంచి కూడా వాళ్ళు ఫ్యూచర్ లాసెస్ని కూడా రిపోర్ట్ చేయాలంటే ఏదన్నా బ్యాడ్ డేట్స్ అయ్యే అవకాశం ఉన్నటువంటి విషయాలను కూడా పరిగణలో తీసుకొని దానికి కొంత ప్రొవిజన్ ఏర్పాటు చేయాలి అని చెప్పింది. అలా ప్రొవిజన్ ఏర్పాటు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రొవిజన్స్ పూర్వం బ్యాంక్స్ చూపించేటువంటి లాభాలు తగ్గుతున్నాయి. దీని యొక్క ఎఫెక్టు కేవలం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల మీద ఎక్కువ ఉంటుందని ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది, కానీ నిజానికి దాని ఎఫెక్ట్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ మీద ఈక్వల్గానే ఉందని చెప్పొచ్చండి. దీని ప్రభావం వలన ఇవాళ మనం చూస్తే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి టాప్ ప్లేయర్స్ అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు ఈ షేర్లు కూడా పతనం చెందటం మనం చూసాం. ఐసిఐసిఐ బ్యాంకు 1500 స్థాయి నుంచి అలా పడుతూ వచ్చి ఇప్పుడు 1200 చిల్లరలో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఐసిఐసిఐ బ్యాంకు. ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ అయినా తర్వాత అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ బ్యాంక్ అన్నీ కూడా పతనం చెందాయి. ఇలా పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్తో సంబంధం లేకుండా పతనం అవడానికి కారణం ఇదేనండి. కాకపోతే ఈ యొక్క ప్రభావం అనేది కేవలం 1-2 క్వార్టర్స్ మాత్రమే పరిమితం. తర్వాత ఎప్పుడైతే ఈ బ్యాంకింగ్ రంగం బలోపేతానికి ఉపయోగపడుతున్నాయో అల్టిమేట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ రేట్లో తక్కువ రేటుకి బ్యాంకింగ్ స్టాక్స్ని పొంది హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్లో వాళ్ళకి మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కాబట్టి భయం లేకుండా వీటిని బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోమని చెప్తారండి. ఇప్పుడు ఈ ఐటీ సెక్టార్లో ఎందుకు మనం వృద్ధిని చూడలేకపోతున్నాం? ఎప్పుడు కూడా పతనమే కనిపిస్తూ ఉంటుంది. రూపీ కూడా కొంచెం డౌన్ పెరగడం ఇట్లా కొంచెం ఇబ్బందులు ఎందుకు అది? అయితే అండి ఇప్పుడు రూపీ వాల్యూ అనేటువంటిది రోజు రోజుకి డిప్రిషియేట్ అవుతూ వచ్చింది. నిజానికి ఈ సంవత్సర కాలంలో 85 రూపాయల నుంచి 95 రూపాయలకి అంటే 10 రూపీస్ అప్రిసియేషన్ అనేటువంటిది మనం చూసాం. ఇవాళ ఎవరైతే డాలర్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ప్రయోజనం పొందారు. మరి ఇప్పుడు మనకి ఇక్కడ కాంట్రరీగా ఏం జరుగుతుందంటే ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఇలా రూపీ డిప్రిసియేషన్ అనేటువంటిది ఐటీ కంపెనీలకు అడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా ఐటీ కంపెనీలు ఆశించిన ఫలితాలు వృద్ధి రాకపోవటానికి వేరే ఇతర కారణాలు చాలా ఉన్నాయండి. ఉదాహరణకి మనం ఎక్కువగా అమెరికా మీద ఈ ఎక్స్పోర్ట్స్కి ఆధారపడతాము. తర్వాత అమెరికా విదేశాంగ విధానాలు ఒకే రకంగా లేకపోవటము, ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ ఎదురవటంతో ఐటీ కంపెనీలు కూడా ఆ యొక్క ఇబ్బంది ఎదురయ్యాయి. వీటికి తోడు ఏ ఉపయోగాల వల్ల కొంత ప్రయోజనాలు ఉన్నప్పటికి కూడా దానికి సర్వసన్నద్ధం కానంత వరకు మనకి ఐటీ కంపెనీలకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా ఐటీ కంపెనీలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల కారణం వల్ల వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో లేదు. ఇవాళ ఏదో టెక్నికల్గా కొద్దిగా ఐటీ సూచి కొంచెం మెరుగ్గా కనిపించినప్పటికి కూడా ఓవరాల్గా ఈ 1 yearలో చూస్తే నిజానికి ఇన్ఫోసిస్ షేర్ ధర అండి 6 సంవత్సరాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఒకవైపును చూస్తే ఇండియాలో బెస్ట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఇస్తున్నటువంటి కంపెనీల్లో ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో ఉంది. ఎన్నో ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికి కూడా షేర్ ప్రైస్ ఇంతగా పతనం అవడానికి
మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నట్టు ఎన్నో కారణాలు ప్రధానమైనటువంటి రీజన్స్ అయ్యాయి. అందుకని చెప్పి రూపీ డిప్రిసియేట్ అయినప్పుడు కూడా ఆ ఫలితాలు ఐటీ కంపెనీలకు ఆశించిన స్థాయిలో దక్కట్లేదు. కాకపోతే కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్స్ ఐటీ కంపెనీస్లో ఒక 2-3 సంవత్సరాల్లో రీజనబుల్ రిటర్న్స్ పొందే అవకాశం అయితే ఉందండి. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి గురువు గారు. నమస్తే అండి సార్, ఇది నాకు స్పందన పూర్తి స్పందన తీసుకోవచ్చు. అలాగే కాస్మిక్ సిఆర్ఎఫ్ ఇప్పటికి వచ్చి ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు సార్, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏదండి? కాస్మిక్ సిఆర్ఎఫ్. కాస్మిక్. ఓకే ఓకే రైట్. సార్ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చి మీరు దానిలో కాస్త షేర్ ప్రైస్ పెరిగినప్పుడు ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి ఈ కంపెనీలో ఎప్పటికప్పుడు మనకి అంత ఫేవరబుల్గా టాప్ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఉన్నాయని కానీ, లేకపోతే ఇది ఒక క్వాలిటీకి సంకేతం అనేటువంటి విధంగా మనకి ఎక్కడా కూడా అటువంటి స్ట్రెంగ్త్ మనకు కనపడలేదు. సో ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టారు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయమని అయితే నేను చెప్పనండి. మీకు ఇప్పటికే ఉండుంటే మాత్రం దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయటమే మంచిదండి. రైట్ సార్, నెక్స్ట్ రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. విక్రమ్ సోలార్ ఇప్పుడు తీసుకోవచ్చా? సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు. కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటమే మంచిదండి. తర్వాత సార్ ఒక కాలర్ కూడా ఉన్నారు. హలో. హలో. రైట్, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. ఓకే ఓకే సార్. కేసరం ఇండస్ట్రీస్, అర్బన్ కంపెనీ, డెప్సోల్డ్, వెబర్ సోలార్, ఈ 3 ఏమైనా బై చేయొచ్చా రేట్లో? అర్బన్ కంపెనీ విషయానికి వచ్చినప్పుడు అర్బన్ కంపెనీ ఫండమెంటల్స్ రీజనబుల్గా ఉండే, అట్లాగే వాల్యుయేషన్ కంఫర్ట్ అయితే అంతగా లేదండి. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి కరెంట్ ప్రైస్ నుంచి ఏదైనా కాస్త ఫాల్ అయితే అప్పుడు దానిలో ఫ్రెష్ బయింగ్ గురించి పరిశీలించడం మంచిదండి. రైట్ సార్, ప్రజెంట్ ఎట్లా ఉంటుంది సార్ మార్కెట్లు? మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? మార్కెట్స్ అండి ఇంత ఇమీడియట్గా పుంజుకునే అవకాశాలు ఎక్కువ కనిపించట్లేదండి. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం ఏదైతే స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నామో ఆ మార్పులు రానంత వరకు, అంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్లో మార్పు ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఆయిల్ ప్రైసెస్ అరౌండ్ 85-90 రూపీస్లో స్టెబిలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అలాగే విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా మళ్ళా ఇన్వెస్ట్ చేయటం, ఈ జరగనంత వరకు కూడా మార్కెట్స్లో అనూహ్యమైనటువంటి పెరుగుదల రావటం కష్టమేనండి. అందుకని చెప్పి మళ్ళీ మనం మార్కెట్లో ఒక మంచి రైజు చూడాలి అంటే ఈ యొక్క మార్పు అనేటువంటి జరగాలి. ముఖ్యంగా మనకి ఆయిల్ ప్రైసెస్ అరౌండ్ 85-90లో కనుక స్టెబిలైజ్ అయితే అక్కడి నుంచి మాత్రమే మార్కెట్లో మళ్ళీ పెరుగుదల అనేటువంటి మనం చూస్తాం. అందుకని ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనేటువంటి ఇన్వెస్టర్స్ కొద్ది రోజులు వేచి ఉండి కాస్త ఎక్కువ రేట్లో అయినా సరే ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ మార్కెట్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవటం మంచిదండి. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు కాలర్. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. సార్ నా దగ్గర గాడ్ ఫ్రే ఫ్లిప్స్ 30% ప్రాఫిట్ ఉంది సార్. ఏదండి? గాడ్ ఫ్రే ఫిలిప్స్? అవును సార్, 30% ప్రాఫిట్ ఉంది. దాన్ని ఎగ్జిట్ కమ్మంటారా, హోల్డ్ చేయమంటారా? అదొకటి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ప్రాఫిట్ పొందాను, మళ్ళీ ఎక్కడ ఎంటర్ కమ్మంటారు? ముందుగా గాడ్ ఫ్రే ఫిలిప్స్ విషయానికి వచ్చినప్పుడు 30% ప్రాఫిట్లో ఉంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవటం చాలా మంచిదండి. సో దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటే అరౌండ్ 1000 రూపీస్లో మీరు మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవటం బెటర్ అండి. సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్ జీవీరావు గారు. నమస్తే అండి. సార్ సిఎట్ ఇప్పుడున్న రేట్లో తీసుకోవచ్చా సార్? సిఎట్ అదేవిధంగా బ్లూ స్టోన్ జ్యువెలరీ ఇప్పుడున్న రేట్లో తీసుకోవచ్చా? సిఎట్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే, అంటే మీరు 2 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కరెంట్ రేట్లో కూడా ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చు. కాకపోతే మీరు కొందాం అనుకున్నటువంటి క్వాంటిటీ అంతటిని కూడా సింగిల్ డే ఇన్వెస్ట్మెంట్ కాకుండా స్టాగ్నెంట్గా మీరు కొంటూ వెళ్ళండి. డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మీకు మంచి ప్రయోజనమే ఉంటుందండి. బ్లూ స్టోన్ జ్యువెలరీ అయితే కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయడం మంచిదండి. ఇక్కడి నుంచి ఏదన్నా బాగా తగ్గినప్పుడు మాత్రమే దీనిలో ఫ్రెష్ ఎంట్రీ గురించి చూడండి. సార్ ప్రీతి గారు అడుగుతున్నారు, ఈ ఫోర్స్ మోటార్స్ ఒకటి, అదేవిధంగా హిటాచి ఎనర్జీ, ఈ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా? మనం ఫోర్స్ మోటార్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నామండి. ప్రోగ్రామ్ చూడండి మళ్ళీ ఇంకోసారి. హిటాచి అయితే కరెంట్ ప్రైస్ నుంచి కొంత ఫాల్ అయినప్పుడు ఫ్రెష్ బయింగ్ గురించి పరిశీలించవచ్చు అండి. స్వర్ణలత గారు సార్, కెన్ ఐ బై భారత్ బిజ్లీ
ఇన్ కరెంట్ రేట్లో లెవెల్స్లో? కరెంట్ లెవెల్స్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఏదైనా మార్కెట్ ఫర్దర్ కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే దీనిలో పొజిషన్ గురించి ఆలోచించడం మంచిదండి. ప్రశాంతి గారు, డిక్సన్ టెక్నాలజీస్ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్? డిక్సన్ టెక్నాలజీ ఒకవేళ మీరు ప్రాఫిట్లో ఉంటే ప్రజెంట్ రేట్లో ప్రాఫిట్ తీసుకోండి. మళ్ళీ తగ్గినప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ గురించి పరిశీలించడం మంచిదండి. రైట్ సార్. శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే బాబు గారు. నమస్తే అండి. సార్ నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ 910 రూపాయలు ఉన్నాయి సార్. ఓకే. వన్ బ్యాంక్ మోటార్ 2100 ఉన్నాయి సార్. ఇప్పుడు మీకు సార్ మీ పరిస్థితి ఏం సార్, ఏం చేయమంటారు? ఏమైనా యాడ్ చేసుకోవచ్చా లేక రేట్ వస్తుందంటారు ముందు? మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తాయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ రేటు 1000 రూపాయల నుంచి అలా తగ్గుతూ వచ్చి ఎక్కడ కూడా గట్టిగా సపోర్ట్ దానికి లభించలేదు. అంటే మనం ఒక స్టేజ్లో 780 రూపీస్ మేబీ స్టాప్ లాస్ అని అనుకుంటే అక్కడి నుంచి కూడా పెట్టడం మీరు చూస్తారు. ఈరోజు కూడా 768 రాకి వెళ్ళి మళ్ళా 771, 772కి రావటం మనం గమనించాం. మీరు ఇక్కడి నుంచి 910 రూపాయలు రావటం అంటే నియర్ ఫ్యూచర్లో అయితే కష్టం అవ్వచ్చు. కాకపోతే ప్రస్తుతానికైతే మీరు దాన్ని ఒక 730 రూపీస్ని స్టాప్ లాస్గా పెట్టుకుని మీరు హోల్డ్ చేయండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని. ఇది ఫ్యూచర్లో మీరు పెట్టినటువంటి 920 రూపాయలు కానీ ఇంకంతగానే ఎక్కువ కానీ రావచ్చు. అంటే కనీసం ఒక 2 years హోల్డ్ చేస్తే మీరు ఆశించినటువంటి ఫలితం రావచ్చండి. అయితే ఫర్దర్ యాడింగ్ చేయకుండా 100 షేర్లు మాత్రం మీరు హోల్డ్ చేయమని చెప్తాను. రైట్ సార్. ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ ఈ ప్రజెంట్ ప్రజలు బిఎస్సీ లిమిటెడ్ ఎంసీఎక్స్ తీసుకోవచ్చా సార్? బిఎస్సి ఇంకోటి ఏదండి? ఎంసీఎక్స్ సార్. రైట్ అండి. రెండు కూడా లాంగ్ టర్మ్కి చాలా మంచి షేర్లేనండి. ఇవి రెండు కూడా మీకు ఇక్కడి నుంచి కూడా మంచి రైజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఎవ్రీ డిప్లో కూడా కొన్ని షేర్లు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కొందామనుకున్న షేర్లు ఎంటైర్ క్వాంటిటీ సేమ్ డే కొనకుండా కొద్దిగా స్మాల్ క్వాంటిటీస్తో బై చేయడం స్టార్ట్ చేయండి. మీరు వీటితో పాటుగా ఎన్ఎస్డిఎల్ కూడా పరిశీలించవచ్చు. ఈ 3 షేర్లు కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ అందించేటువంటి అవకాశం ఉండేటువంటి షేర్లేనండి. రైట్ సార్. ఈ వేదాంత ఎలా ఉంది ప్రజెంట్? వేదాంత ఈరోజే డీమెర్జర్ తర్వాత ఎక్స్ ప్రైస్ మీకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వేదాంత ఒక 5 కంపెనీలుగా డివైడ్ అయిపోయిన తర్వాత కేవలం వేదాంత షేర్ మాత్రం దాని యొక్క వాల్యుయేషన్ పరంగా 290 రూపీస్ వాల్యూ దానికి కరెక్ట్గా డిటర్మిన్ చేశారు. కానీ ఇప్పుడు మనకి మార్కెట్లో అరౌండ్ 280 రూపీస్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇది 1 year అండ్ అబవ్ హోల్డ్ చేస్తే ఒక 350 రూపీస్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మిగిలినటువంటి ఈ యొక్క డీమెర్జర్ అయిన తర్వాత వచ్చిన మిగిలిన కంపెనీలు అవన్నీ లిస్ట్ అయిన తర్వాత వాటిని పరిశీలించి మనం వాటిలో ఏదన్నా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటువంటి దాని గురించి అప్పుడు కామెంట్ చేయొచ్చండి. ప్రస్తుతానికి వేదాంత అయితే మాత్రం ఈ రేట్లో కొనొచ్చండి. ఎందుకంటే ఇది కాపర్ అండ్ జింక్ అనేది ఈ యొక్క మిగిలినటువంటి ఈ మెయిన్ కంపెనీలో ఉండిపోయింది. వేరాజ్ మిగతా అల్యూమినియం ఇంకా మిగతా అన్నీ కూడా డీమెర్జర్ తర్వాత వేరే కంపెనీలకి వెళ్ళినాయి. సో అవన్నీ కూడా లిస్ట్ అయ్యేంత వరకు కూడా ఆ మిగతా కంపెనీల గురించి మనం ఇవాళ ఏం కామెంట్ చేయలేం. కానీ బట్ వేదాంత మాత్రం కరెంట్ ప్రైస్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. రైట్ సార్. ఉదయ్ శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు నమస్కారం. నమస్తే సార్. జీవీ రావు నమస్తే. నమస్తే అండి. సార్ నాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 189 రూపీస్ లో షేర్స్ ఉన్నాయి సార్. ఓకే. ప్రెజెంట్ రేట్ లో నేను అది యావరేజ్ చేసుకోవచ్చా సార్? యూనియన్ బ్యాంకు లాంగ్ టర్మ్కి డెఫినెట్గా మంచిదేనండి. మనకి ఇప్పుడు ఏంటంటే నిజానికి కంపెనీ ఫలితాలు కూడా సాటిస్ఫాక్టరీగానే ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా ఆర్బీఐ సర్క్యులర్ ద్వారా మనకి పబ్లిక్ రంగ బ్యాంకు అన్నిటి మీద కూడా ప్రభావం చూపించినట్టే ఈ యూనియన్ బ్యాంక్ మీద కూడా కొంత ఎఫెక్ట్ పడింది. అయితే ఇప్పుడు కూడా ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ రాలేదు కాబట్టి మీరు ఇంకా కాస్త తగ్గుతుందని అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంత డౌన్ అయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి మీరు. అయితే అందుకని ప్రస్తుతానికైతే 100 షేర్లు మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఫర్దర్ యాడింగ్ అనేటువంటిది ఫర్దర్ డిప్లో మాత్రమే ఆలోచించండి. రైట్ సార్. ప్రవీణ్ గారు ఉన్నారు. కాలర్ ప్రవీణ్ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ జాస్తి. నా దగ్గర అదానీ పవర్ షేర్స్ ఉన్నాయండి. ప్రస్తుతం అయితే మంచి ప్రాఫిట్ లో ఉన్నాను. కాకపోతే రిజల్ట్స్ అవి బాగా వచ్చినాయి. ఇంకా యాడ్ చేయొచ్చా అని అడగాలండి. ఇప్పుడు ఫర్దర్గా అయితే యాడ్ చేయకండి. అదానీ పవర్ మామూలుగా కంపెనీ లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ బాగున్నప్పుడు కూడా షేర్ ప్రైస్ పరంగా ఏదన్నా ఫర్దర్గా ఏదన్నా కరెక్షన్ మార్కెట్ కరెక్షన్లో మాత్రమే మీరు మరిన్ని షేర్లు యాడ్ చేసే విషయం పరిశీలించండి. కానీ ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రమే హోల్డ్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్ జీవీ రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. నమస్తే. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.